ఫిబ్రవరి 14థ్ వస్తుంది. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ రోజు కోసం. ఆ రోజు ఏమన్నా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? దా ప్రేమలు దా ఫలిస్తాయా? అవి అవి అడిగేవారున్నారండి. ఆ! అయ్యో! లేకపోలేదు. ఏవండీ నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం జేయాలి? అది. ని అసలు దానికి నేనేం చేస్తానురా బాబు! దానికి నాకు సంబంధం ఏముంది? నువ్వు ప్రేమించడం ఏంటి? ఆ అమ్మాయి ప్రేమించడానికి నేనేం చేయాలి? నేనేం జేయాలి? యెస్. అది ఒకటండి. వాళ్ళ జాతకాల్లో కూడా ఉంటాయి. ఓకే. కొంతమందికి ప్రేమపూర్వకంగా వివాహం జరుగుతుందా? హ్మ్. జరగదా? ఇప్పుడు చూడండి గతంలో ఇష్టపూర్వక వివాహం జరగదు. హ్మ్. ఎవడో గంధర్వుడొచ్చి పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయేవాడు. అవును. లేదు ఏదో రాక్షసుడు పట్టుకుపోయేవాడు. ఒక ఆవిడకి స్వయంవరంలో నచ్చిన వాడిని చేసుకునే భాగ్యం అంటే ఇది పూర్వం నుండి ఉంది ఉంది. జాతకంలో. ఉంది. అవును. నచ్చిన వాడొస్తాడా? లేదా నచ్చని వాడితోటే జీవితం వెళ్ళదీయాలా? అది జాతకంలోనే ఉంటుంది. ఆ! ఏమంటే ఏదైనా ఒకటే. లోతు తెలుసుకొని దూకినా ఒకటే, తెలుసుకోకుండా దూకినా ఒకటే, ఏదైనా దూకడం కామన్, కాళ్ళు ఇరగ్గొట్టుకోవడం కామన్ ఇవన్నీను. కాబట్టి అది తెలిసి దూకినా, తెలియక దూకినా ఒకటే వ్యవహారం. హ్మ్. ప్రేమికుల రైట్. దినోత్సవం అంటే అది ఏదో మామూలుగా వచ్చినటువంటి అంతే. సాంప్రదాయం అది. కాబట్టి అది కూడా అడుగుతారు చాలామంది. ఏమంటే నేను ఏ రోజు ప్రపోజ్ చేయాలి? ఏ రోజు లెటర్ ఇవ్వాలి? ఈ చ ఓకే. ఏ షర్ట్ వేసుకొని వెళ్లి ప్రపోజ్ అచ్చచ్చా! చేయాలి?